గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ నేత పీలా గోవన్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్ చేసిన అవినీతిని త్వరలో బయట పెడతానన్నారు. ఆయన అవినీతి అక్రమాలపై ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతిపై ఒక్కొక్కరిపై ఒక్కో పుస్తకం రాయొచ్చని ఎద్దేవా చేశారు. విసనపేట బీఆర్టీ కాలనీ భూముల కుంభకోణం, ల్యాండ్ పూలింగ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పీలా గోవింద్ స్పష్టం చేశారు. రెవెన్యూ మంత్రితో కూడా చర్చించు, ఆయనపై ఫైల్ ఓపెన్ చేసి జనాలకు తెలియాల. అందుకే జనాలు కూడా చెప్పారు, ఓటు ద్వారా చెప్పారు. హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది ఈ కోడిగుడి మంత్రికి. ఈయన చేసే స్కామ్లో మందే కాదు, సాక్షాత్ బిందులో సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. వాళ్ళ గ్రామంలో వెంకటేశ్వరం కొండ మీద వెంకటేశ్వరం ఉంటే ఆ కింద నుంచి షెడ్లు వేసాడు. ఏట్రా బాబు షెడ్లు అంటే గుడివాడ అప్పన్న గారి మెమోరియల్ అంట. ఆ కబ్జా కూడా తాత పేరు వాడారు, మహానీయుడు. వాళ్ళ తాతకి తండ్రికి ఎలాంటి పర్లేదు, వాళ్ళిద్దరి పేర్లు వాడాడు. పెద్ద బోర్డు వెంకటేశ్వర స్వామి కంటే బయట ఇంకెంత భక్తి బాగుందనే రోడ్డు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి తరగ కొండల సైట్ ఆక్రమించడం ఇందులో. అలాంటి గనులు వీళ్ళందరూ కూడా భరతం పడతారు. తెలియజేశారు మా అధినాయకుడు ఆల్రెడీ దీనిపై యాక్షన్ స్టార్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా దర్యాప్తు చేసి ఆ ల్యాండ్ పనులు ఇవన్నీ కూడా సమన్యాయం చేయాలి. ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరైతే కప్పం కట్టుకున్నారో, వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు దోసుకోవడానికి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళకి అందరూ కూడా రేపు చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు పంతాల రామకృష్ణ గారు దీనిపై సీఎం రమేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. దీనిపై ఎవరెవరు అందరినీ కూడా జైలుకి పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈరోజు కట్టుబడి ఉంది. అలాగే ఈరోజు చూస్తున్నాం క్వారీలు మన కాన్స్టిట్యూషన్ గారాతి ఘోరం. ఎవరైతే అని కప్పం కట్టేవారు బ్రిటిష్ టైంలో మనం చెప్పుకునే వాళ్ళని కప్పం కట్టుకున్నకే అదే సామంతరాజు. అలాగే మన నియోజకవర్గాలు కూడా ఈ క్వారీలపై ఎవరైతే ఎక్కువ మోతాదుని కప్పం కడతారో వాళ్ళకే పెద్దపేట వేసి ఈ గుడివాడ మంది టెక్మాలందరూ కూడా సర్వనాశనం చేశారు. క్రషర్లు చాలా వరకు తాళాలు ఎంచేసి ఆయన కప్పం కట్టిన వరకే క్రషర్లు ఇవన్నీ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే గడిచిన రోజుల్లో చూసాం, అమరావతి ఆ రోజు మహాసంకల్పంతో చంద్రబాబు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ ఇసుక కూడా దొంగ నుంచి అమ్మించుకున్నారు ఈ వైసీపీ నాయకులు. ఇప్పుడు కూడా భయం అన్నది లేదు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మొన్న రాత్రి కూడా ఒక విలేజ్లో సిమెంట్ కూడా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు, లారీలతో తరలిస్తుంటారు. దీనిపై తక్షణమే కలెక్టర్ కూడా స్పందించి ఎక్కడైతే జగన్ నీళ్ళకు వేసిన మెటీరియల్ ఎవరైతే కబ్జా గురవుతున్నారో వాళ్ళపై తక్షణ యాక్షన్